ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే ప్రశ్న. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపు ఎవరిది? ఒకళ్ళు టెక్నాలజీ కింగ్, మరొకళ్ళు క్షిపణుల గని. ఎవరి బలాబలాలు ఎంత? చివరికి నెగ్గేదెవరు? అసలు ఎవరి బలం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఇజ్రాయెల్ విషయానికి వద్దాం. ఇజ్రాయెల్కి F-35 అనే స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి శత్రు దేశాల రాడార్లకు కూడా చిక్కో. దీనికి తోడు ఒక పెద్ద ఐరన్ డ్రోమ్ వాళ్ళకి రక్షణ కవచంగా ఉంది. దాదాపు శత్రు దేశాలు వేసే 99% క్షిపణులను గాల్లోనే అది పేల్చేయగలదు. దీనికి తోడు అత్యంత ప్రమాదకరమైనటువంటి గూఢాచారి వ్యవస్థ మొసాద్ ఇజ్రాయెల్ పక్కన ఉంది. మరి ఇరాన్ ఏమైనా తక్కువ తినిందా? అస్సలు కాదు. బాలిస్టిక్ క్షిపణుల నిలువ అంటే మధ్యప్రాచ్యంలో ఎక్కడ లేనన్ని బాలిస్టిక్ క్షిపణుల నిలువ చాలా పెద్ద మొత్తంలో ఇరాన్ దేశానికి ఉంది. వీరు వేల సంఖ్యలో ఒకేసారి ఈ క్షిపణులు ప్రయోగిస్తే ఇజ్రాయెల్ నేలమట్టం అయిపోగలదు. దానికి తోడు అత్యంత తక్కువ ఖర్చుతో తయారు చేసే కామ్కాస్ డ్రోన్లకి ఇది మాస్టర్ మాట ఇరాన్ అనే దేశం. దాంతోపాటు చాలా సహాయకారిగా ఉండేటువంటి హెజ్బుల్లా లాంటి మిత్ర దళాలు వారికి అండాదండగా కూడా ఉన్నాయి. ఇది ఇరాన్కి ప్లస్ పాయింట్స్గా చెప్పచ్చు. ఏదేమైనా టెక్నాలజీలో ఒకళ్ళు కింగ్ మేకర్ అయితే ఇంకొకరి బలం క్షిపణులు, అలాగే భూభాగం. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపు ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే దీని కారణంగా జరిగే నష్టం మాత్రం ప్రపంచ దేశాలకి కోలుకోలేని దెబ్బనే మిగులుస్తుందని చెప్పచ్చు.